Good morning, children. Good morning, sir. How are you all? I am fine, sir. Okay, fine. What is today date? Today is 5th. So today also has a special thing. Do you know what is that? December 5 కు ఒక ప్రత్యేకత ఉంది. December 6th, tomorrow. Yes, you are right. So December 5 అనేది వరల్డ్ సాయిల్ డే. వరల్డ్ సాయిల్ డే అంటే ప్రపంచ మట్టి దినోత్సవం. ప్రపంచం యొక్క మట్టి దినోత్సవం. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా పొల్యూషన్ డే రోజు, భూమి కాలుష్యం గురించి కూడా. సో మట్టి ప్రాముఖ్యత తెలుసా మీకు? డూ యు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ సాయిల్? మనకు పంటలన్నీ ఎక్కడ వంతాయి? మట్టిలోనే వంతాయి, అంటే భూమిలోనే వంతాయి. మన నాన్న వాళ్ళు, ఇంటి దగ్గర ఉండే వాళ్ళు, అమ్మ వాళ్ళు, రైతులు మట్టిని బిసికి తన చెమటను చిందించి విత్తనాలు వేసి దాన్ని కాపాడి, పంటను కాపాడి, ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా కూడా వాటి నుంచి కాపాడి మనకు ఆహారాన్ని తయారు చేస్తున్నది ఎవరు? రైతులు. సో మరి అట్లాంటి రైతులకు అతి ముఖ్యమైనది ఏంది? మట్టే, భూమే. సో కాబట్టి ఈరోజు మనము ఆహారం తీసుకుని ఆరోగ్యంగా ఉన్నామంటే దానికి కారణం ఎవరు? మట్టి. మట్టి నుంచి మనకు ధాన్యాన్ని పండిస్తున్నటువంటి రైతులు. సో కాబట్టి మట్టిని అంటే భూమిని మనం కాలుష్యం చేయొద్దు. ఇంతకుముందే చెప్పుకున్నాం ఏం చేయకుండా ఉంటే భూమి కాలుష్యం కాకుండా ఉంటుంది అంటే భూమిని పాడు చేయొద్దు అంటే ఏంది? ప్లాస్టిక్ వాడద్దు. వీ డోంట్ యూజ్ ద ప్లాస్టిక్ ఐటమ్స్. ఓకే. అండ్ మేడం కూడా చెప్పింది ఏం చేయొద్దు, క్రిమి సంహారక మందులు కూడా ఎక్కువ మనము వాడొద్దు. సో పంటలలో ఎక్కువ క్రిమి సంహారక మందులు వాడితే ఏమవుతుంది? మట్టి కూడా పొల్యూట్ అయిపోతుంది. అట్లా కాకుండా సేంద్రియ ఎరువులు, జీవ సంబంధ వాటితోటి సేంద్రియ ఎరువులను మనం తయారు చేసి నేలను మనము కాపాడుకోవాలి. అదే విధంగా రైతులను కూడా కాపాడుకోవాలి. ఈరోజు మనం చూస్తుంటే అందరూ ఇంజనీర్లు, డాక్టర్లు, యాక్టర్లు, కలెక్టర్లు, రాహుల్ ఏమేమో కావాలనుకుంటున్నారు, కానీ ఒక్కరన్నా రైతు కావాలనుకుంటున్నారా? అనుకుంటలేరు కదా. మరి రైతు లేకపోతే మనకు ఆహారం ఎక్కడిది? కాబట్టి మీరు గొప్ప రైతులుగా కూడా ఎదగాలి. రైతు అంటే కాయ కష్టం చేసి రైతులే కాదు, మీ చదువుకున్నటువంటి నాలెడ్జ్ని, మీ జ్ఞానాన్ని ఉపయోగించి గొప్పగా పంటలు పండించి దిగుబడి పెంచి అందరికి ఆహారం అందించి మీరు కూడా గొప్ప స్థాయికి, కోట్లు సంపాదించే స్థాయికి ఎదగొచ్చు. వేరే దేశాలలో తెలుసా? వేరే దేశాలలో వ్యవసాయాన్ని కూడా మొత్తం యంత్రాలతో చేస్తారు. అక్కడ మనకు మందు కొడతాం కదా చేనుకి, విమానాలే పోయి మందులు కొడతాయి. విమానాలు పోయి మందులు కొడతాయి. కొన్ని వందల ఎకరాల భూమి పంటలు ఉంటాయి, వాటి మీద విమానం పోకుంటూ మందు చదువుతుంది. అంటే ఆ స్థాయికి మరి మన దేశం ఎదగాలంటే మీరందరూ విశాల్ నేటి బాలలే రేపటి పౌరులు. కాబట్టి మీరందరూ బాగా చదువుకొని ఆ వ్యవసాయంలో కూడా మీ జ్ఞానాన్ని ఉపయోగించి మన దేశాభివృద్ధిలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. రాహుల్, దాంతోపాటు ఈరోజు మరొక ప్రత్యేకత కూడా ఉంది. వరల్డ్ వాలంటీర్ డే. అంటే ప్రపంచ వాలంటీర్ అంటే ఏంది? స్వచ్ఛంద దినోత్సవం. మనం ఎదగడమే కాదు, మన పక్క వాళ్ళను కూడా ఎదిగే విధంగా, వాళ్ళకు కూడా సహాయం చేసే విధంగా మనందరం కూడా వాలంటీర్గా ముందుకొచ్చి వాళ్ళ ఎదుగుదలకు కూడా మనం కృషి చేయాలి. స్వచ్ఛందంగా ముందుకొచ్చి కృషి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి విశాల్, మన క్లాస్ రూమ్లో కూడా అందరూ ఒకేలాగా చదవరు కదా, కొంతమంది చదవడం వెనుకబడి ఉంటారు కదా. మరి మీరు ఏం చేయాలి? స్వచ్ఛందంగా వాళ్ళకి నేర్పాలి. ఏం చేయాలి? మీరు స్వచ్ఛందంగా వాళ్ళకి మీకు నేర్పాలి. మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వడమే కాదు, అరే డబ్బులు ఇవ్వడము ఏదో వేరే చేయడం కాదు, జ్ఞానాన్ని ఇవ్వడం కూడా వేరే వాళ్ళకి ఇచ్చేటువంటి అత్యంతమైనటువంటి ఉపకారం. చేస్తారా? మరి చేస్తారా? అందరూ మన క్లాస్ రూమ్ లో ఎవరైతే చదవడంలో వెనుకబడినారో సో వాళ్ళకు మీకు వచ్చిన జ్ఞానాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా మీరు చదివే విధంగా ప్రయత్నం చేయాలి. సో అట్లా మీరు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆ అలవాటు నేర్చుకోవాలి ఇప్పటి నుండి. ఓకేనా?
మన దగ్గర ఏముందో మన పక్క వాళ్ళ దగ్గర ఏం లేదో ఎంతో కొంత వాళ్ళకి ఇచ్చి వాళ్ళను కూడా ఎదిగే విధంగా వాళ్ళ ముఖంలో కూడా చిరునవ్వు వచ్చే విధంగా చూస్తే ఎంత ఆనందం ఉంటది కదా. మనం నవ్వినప్పుడు ఒకరు బాధపడుతూ మనం నవ్వడం కాదు, అందరు నవ్వుతే ఆనందం ఉంటుందా, ఒకరిని బాధపెట్టి నవ్వుతే ఆనందం ఉంటుందా? అందరి చిరునవ్వుకు మనం కారణం కావాలి. అయితరా? సో అట్లా కావాలని మీ అందరినీ కోరుకుంటూ చంద్ర మేడం కూడా తన సందేశం చెప్తారు. ఓకేనా? మీరంతా కూడా ఆ విధంగా కావాలి. ఓకేనా? ఎందుకంటే ఏదైనా కూడా ఒకేసారి కాదు. పెను తుఫాను కూడా ఒక్క చినుకుతోటే ప్రారంభం అవుతుంది. వేల ఏళ్ళ ప్రయాణం కూడా ఒక్క అడుగుతోటే ప్రారంభం అవుతుంది. కాబట్టి మరి మీరు కూడా ఇప్పటి నుంచే ఆ గొప్ప ఆలోచనలు గొప్ప అలవాట్లను మీరందరూ అలవర్చుకోవాలని కోరుకుంటూ, ఇంకా ఎవరైతే విద్యార్థులు వెనుకబడి ఉన్నారో వివిధ అంశాలలో విశాల్ ఎవరి పేరైతే నేను ఎక్కువ పిలుస్తున్నా అంటే వాళ్ళు బ్యాడ్ స్టూడెంట్స్ అని అర్థమవుతుందా? కాబట్టి వెనుకబడ్డ విషయాలు అన్నీ కూడా మీరు ముందుకు నేర్చుకోండి. మీ పక్క వాళ్ళ పిల్లలతో నేర్చుకోండి, సార్ వాళ్ళని అడగండి, మీ గ్రూప్ లీడర్తో నేర్చుకోండి. ఈ నెల చివరి నెల కదా ఈ సంవత్సరంలో. కాబట్టి ఈ సంవత్సరంలో చేయలేని పనులన్నీ నేర్చుకోలేని విషయాలన్నీ కూడా నేర్చుకొని వచ్చే సంవత్సరం మనం అందరం కూడా గొప్పగా వచ్చే సంవత్సరంలోకి అడుగు